సంగమా, ఈరోజు ఈ డిసెంబర్ 25వ తారీఖున దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు వచ్చిన మీ అందరికి కూడా మన రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా కూడా, ఈ ప్రపంచంలో చాలా పండుగలు చేసుకుంటూ ఉంటారు. ఆ పండుగలన్నీ కూడా ఆయా రాష్ట్రాలకు, గ్రామాలకు, జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కేవలము క్రిస్మస్ అనేది మాత్రము ప్రపంచమంతా కూడా జరుపుకునేటువంటి ఒకే ఒక పండుగ ఏది అంటే క్రిస్మస్. క్రిస్మస్ అని కానీ, క్రీస్తు పుట్టినటువంటి దినము కానీ బైబిల్లో రాయబడలేదు. కానీ ప్రపంచమంతా కూడా సగటుగా దాదాపు 100% అందరూ కలిసి ఒక దినాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 25వ తారీఖును ఏర్పాటు చేసి ఉన్నారు. క్రీస్తు పుట్టడము అనేది లేఖనములో కొన్ని సంవత్సరాల నుంచి తెలియచేయబడుతూనే ఉంది. రాజు పుడతాడు, రారాజు పుడతాడు, ఆయన పుట్టి ప్రపంచంలో ఉండే ప్రతి పాపులను కూడా రక్షిస్తాడు అని లేఖనములు వ్రాయబడినట్టుగానే ప్రభువైన యేసుక్రీస్తు కన్యక గర్భమందు జన్మించి ఉన్నాడు. లేఖన భాగంలో నుండి చూస్తే యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చి ఉన్నాడంటే, పాపములో నుండి మనిషిని పాపములో నుండి పవిత్రతలోనికి, పవిత్రతలో నుండి పరలోకమునకు తీసుకొని పోవుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. పాపములో నుండి ఎట్లు రక్షిస్తాడు అంటే మనందరికి తెలుసు, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగివేయును. ఆయన రక్తము చిందించడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఒక మానవుడు పాప క్షమాపణ పొంది ఉన్నాడంటే అతడు పవిత్రతలోనికి వచ్చి ఉన్నాడు అని అర్థం. పవిత్రతలో వచ్చిన మనిషి మరణం వరకు నమ్మకంగా జీవించాలి. ఎవరైతే నమ్మకంగా మరణం వరకు జీవిస్తాడో ఆ వ్యక్తి పరలోకమునకు చేర్చబడతాడు. ఇది వాక్య భాగమైంది, వాక్యము చెబుతున్నటువంటి సత్యమైనటువంటి మాటలు. అయితే దేవుడు అనేటువంటి ఆయన ఈ మానవ లోకానికి రావడం అనేది చాలా ఆశ్చర్యము, అద్భుతము. మానవుడు పరిమితి గలవాడు, దేవుడు పరిమితి లేనటువంటి వాడు. మానవుడు ఎవరంటే కేవలము కొద్ది వరకే పరిమితము గలవాడుగా ఉంటాడు. దేవుడు ఏ పరిమితము లేని వాడుగా ఉంటాడు. ఆయన అనంతుడు. ఆ అనంతుడైన దేవుడు, ఆకాశ మహాకాశములో ఉండే దేవుడు ఎందుకు ఈ లోకానికి దిగి రావాలి, ఎందుకు ఈ లోకానికి రావాలి? ఆయన అక్కడే ఉండొచ్చు కదా. పరలోకములో వేల కొలది దూతల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతూ ఉండేటువంటి ఆయన ఎందుకు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది అని ఒకసారి చూస్తే, అనాది కాలములో నుండి, ఆదాము కాలము నుండి ఆదామును, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, భక్తులను ఎంతో మందిని కలగజేసి భూమి మీదకి పంపించి ఆయన వైపు తిరగాలని, ప్రజలకు ఆయన సత్యము చెప్పాలని నాయకులుగా, సేవకులుగా ఈ లోకానికి పంపించినప్పుడు మానవుడు ప్రతిసారి కూడా దేవుని యొక్క మాటను తిరస్కరిస్తూనే ఉన్నాడు. ఆయన మాట వినడం లేదు, ఆయన మాటకు లోబడడం లేదు. ఎన్నిసార్లు ఆయనను ప్రేమించినా, ఎన్నిసార్లు పాపంలో ఉండకూడదని ఆయన పరితపించినా కూడా మానవుడు పాపంలోనికే వెళ్ళిపోతున్నాడు. అయితే ఎంత పాపంలోనికి పోయినా, ఎన్నిసార్లు మనము ఆయనను తిరస్కరించినా, ఆయనకు దూరమైన ఆయన మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుని మాటల్లో చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడు
లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము అంటే సృష్టి. ఈ సృష్టిని ఆయన ప్రేమించాడు. సృష్టిలో ఉండే మానవుని ఆయన ప్రేమించి ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడంటే పరలోకములో ఉండే ఆయన మనుషులతో సహవాసాన్ని కోరుకున్నాడు. ఎవరితో? మనుషులతో, మానవులతో, మట్టివారమైన మనతో సహవాసాన్ని కోరుకున్నాడు ఆయన. ఎందుకు మన సహవాసాన్ని కోరుకున్నాడు అంటే, పాపములో ఉండి పాపములో మరణిస్తున్న మనము పాపములో మరణించకుండా ఉండుటకై ఆయన భూలోకమునకు దిగివచ్చి మనతో సహవాసము చేసి మనందరినీ కూడా రక్షణ మార్గములోనికి నడిపించుటకు వచ్చినటువంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన 100% మానవుడిగా, 100% దేవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు. తండ్రి అయిన దేవుని దగ్గరకు ఎలా చేరాలనో మార్గాన్ని చూపించుటకు ఆయన పరలోకమును వదిలిపెట్టి ఈ లోకమునకు ఏతించి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఆనాడు అబ్రహామును ప్రేమించినాడు, యాకోబును ప్రేమించినాడు, ఇస్సాకును ప్రేమించినాడు, ఇంకా అనేకులను ప్రేమించినప్పటికీ కూడా అందరూ కూడా ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి బోధను కాకుండా వారు వ్యతిరేకులుగా దేవునికి అయిపోయి ఆయన మనసును నొప్పిస్తూ ఆయన ప్రేమను గాయపరుస్తూనే వచ్చి ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎన్నటి కూడా శాశ్వతమైనది. ఆయన ప్రేమ ఎన్నటి కూడా మారనటువంటి ప్రేమ. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. అయినా మనం ఆయనను ద్వేషిస్తూ ఉన్నాము. కానీ ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమంటే, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేనే మనుషుల దగ్గరకు వెళ్ళాలి, నేను వాళ్ళ దగ్గరికి పోయి వారితో నేను సహవాసము చేయాలి అని మన సహవాసాన్ని కోరి ఆయన ఈ లోకానికి వచ్చుతున్నాడు. అద్వితీయుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడే దిగి రావడం అనేది చాలా ఆశ్చర్యమై ఉన్నది. మానవులమైన మనము పరిమితి గలవారము, కొద్ది పై వరకు కొద్దిగా పోతాం కానీ పూర్తిగా పైకి పోలేం. చూడండి, మానవుడు కింద ఉన్నవాడు పైకి ఎగురుతున్నాడు, నక్షత్రాలు చూడడానికి పోతున్నాడు, చంద్రుని దగ్గరికి వెళ్ళినాడు. ఇంకా అంతేగాని ఒక హెలికాప్టర్ రాకెట్ వేసుకొని దేవుని దగ్గరికి పోవడానికి మనిషికి సాధ్యము కాదు. ఎంత ప్రయాసపడినా మనిషి దేవుని దగ్గరికి పోలేడు. కానీ దేవుడు మనిషిగా రావడం అనేది చాలా ఆశ్చర్యం, అది చాలా గొప్ప విషయం. ఆయన తన ఘనతను వదులుకొని లోకమునకు ఏతించిన మహానుభావుడుగా ఉన్నాడు. మరలా నేను ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా తెలియజేసేది ఏమంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించినాడు కాబట్టే, ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే లోకములోనికి ఆయన వచ్చి ఉన్నాడు. కన్యక గర్భమందు జన్మించి ఉన్నాడు. అయితే ఆయన మనలను ప్రేమించడమే మనల్ని చేసిన పొరపాటు. ఆయన మనల్ని ప్రేమించినాడు, మనం ఆయనను ద్వేషిస్తూ ఉన్నాము, ద్వేషించాము. ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో అంత మనం ఆయనను ద్వేషిస్తూ ఉన్నాము. ఆయన మనసు నొప్పిస్తూనే ఉన్నాము. కానీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నీవు నేను చనిపోయే వరకు ప్రేమిస్తాడు ఆయన. ఏ మానవుడు కూడా నశించిపోకూడదని, ఏ మానవుడు కూడా నరకములకు పోకూడదని నిన్ను నన్ను ప్రేమిస్తూ ప్రతిరోజు ప్రతి క్షణము నీ కోసము నా కోసము చేతులు చాపుతున్న మహా గొప్ప దేవుడు ఆయన. మనలను ప్రేమించిన మనమే ఆయనను మనము అవమానపరుచున్నాము, ద్వేషించినాము. ఆయనేమో మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనమేం చేసినాము? అవమానపరుచున్నాము, ద్వేషించినాము, ఆయన మనసు నొప్పిస్తూ ఉన్నాము. అయినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు.
ఆదామవ్వలకు దేవుడు అధికారం ఇచ్చినాడు. సర్వ సృష్టి మీద మానవునికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు. ఈ భూమి ఆకాశమును కలగజేసి ఈ ఏదైనా తోటనంతా కూడా మీరు పరిపాలన చేయండి అని చెప్పి అధికారం ఇచ్చి వారిని ప్రేమిస్తే దేవుని మాటను తిరస్కరించి దేవుని ప్రేమ నుండి వాళ్ళు ఏమైనారు? దూరం అయిపోయినారు. దేవుడు శాశ్వతంగా మనల్ని ప్రేమిస్తుంటే మనమే దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ విధంగా దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దూరం అయిపోతున్న మానవులను వెతికి, అందుకే నశించిన వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకి వచ్చి ఉన్నాడు. నశించిపోతున్నారు ఆయన మాట వినక. నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ నశించిపోతున్న వారు ఏమని మొరపెడుతున్నారంటే, దేవా నీవు ఈ భూమి మీదకి రావయ్యా, రా అని పాట ఉంది కదా, రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము. అయ్యా నీవు రావయ్యా, నీవు వస్తే మాకు మేలు జరుగుతుందయ్యా, మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని ఆదుకొనుటకు నీవు దిగిరావయ్యా అని మొరపెడుతున్నప్పుడు దేవుడు కూడా మానవుడు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి, దేవుడు లోకాన్ని ప్రేమించినాడు కాబట్టి ఆయన దిగిరావడం జరిగింది. చూడండి, యెషయా 61వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఎందుకు వచ్చినాడు ఆయన? దీనులకు స్వార్థ ప్రకటించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎంత మంచి మాటలు! దీనులకు స్వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ప్రవక్తల ద్వారా స్వార్థ ప్రకటింపజేసి ఉన్నాడు. ప్రవక్తలను పంపించి రక్షణ మార్గాన్ని బోధించినాడు. అయినా మానవుడు ప్రవక్తల మాటనైనను దేవుని వచనములనైనను వాక్యమునైనను ఏం చేసినాడు? తిరస్కరించినాడు. అయినా ఆయన ప్రేమించినాడు. చివరికి తానే, ఎవరైనా దేవుడే ఎట్లొచ్చినాడు? మానవుడుగా మనుషుల మధ్యలోనికి వచ్చి దీనులకు సువర్తమానము ప్రకటించుటకు ఆయన ఈ భూమి మీదకి ఏదించి ఉన్నాడు. చూడండి, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను. చెరలో ఉన్న వారికి ఏం కలగజేయడానికి వచ్చినాడు ఆయన? విడుదల. మనిషి చెరలోనికి పోతున్నాడు. ఏ చెర? అపవాది చెరలోనికి. అపవాది యొక్క ప్లాన్ లోనే చిక్కిపోతున్నాడు. మొట్టమొదటగా మన ఆదామవ్వల పితరులు ఎవరి చెరలోనికి వెళ్ళిపోయినారు? దేవుని ప్రేమలో నుండి అపవాది చెరలోనికి వెళ్ళిపోయినారు. ఆనాటి కాలంలో నుండి మనుష్యుడు వాక్యాన్ని వదిలిపెట్టి చెరలోనికి వెళ్ళిపోతున్న చెరలో ఉన్న వారిని ఏం చేయడానికి వచ్చినాడు? విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపినాడు. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చుటకు, నలిగిపోతున్న వారిని ధైర్యపరచుటకు ఆయన తండ్రి తన ప్రియ కుమారుని లోకములోనికి పంపించి ఉన్నాడు. ఆయన రావడము ఆశ్చర్యము, 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 అద్భుతం. దేవుడు దిగి రావడం అనేది ఎంత ఆశ్చర్యము చెప్పండి. ఎందుకు దిగి రావాలి అంటే మనలను రక్షణ మార్గంలోనికి నడిపించుటకు ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఎట్లా?
దేవుని యొక్క నిర్ణయ చొప్పున కన్యక గర్భమందు మానవుడిగా ఈ లోకములో జన్మించి ఉన్నాడు. తన దైవత్వాన్ని వదులుకొని, తన అధికారాన్ని వదులుకొని ఈ లోకములో మానవుడిగా జన్మించి ఉన్నాడు. ఇంకా భక్తులు ఏమని ప్రార్థించినారు చూడండి. 64వ అధ్యాయము యెషయా 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా 64వ అధ్యాయము 1-2 వచనాలు. గగనమును చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు కాక. అయా, గగనమును చీల్చుకొని నువ్వు రావయ్యా. ఏమి చీల్చుకొని? గగనాన్ని చీల్చుకొని రావయ్యా మా కోసము, మేము నశించిపోతున్నాం. భక్తులందరూ ఆనాడు చేసిన ప్రార్థన, నశించిపోతున్నామయ్యా, మాకు రక్షణ లేదయ్యా, నువ్వు దిగిరావయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాది దేవుడు వారి ప్రార్థనలన్నిటిని కూడా విని దిగి వచ్చి ఉన్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చినాడు. ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయన గగనము చీల్చుకొని దిగి వచ్చినాడు. అందుకే ఏమి చెప్తాను చూడండి. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదేవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. పర్వతాలన్నీ కూడా తత్తరిల్లిపోతున్నాయి. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లిపోవును గాక. గగనము చీల్చుకొని రావయ్యా. ఆయన వచ్చేశాడు. ఈ లోకంలో మానవుడిగా జీవించినాడు, సువార్త ప్రకటించినాడు. ఆయన సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఆయన సువార్తను విననొల్లని వారు, ద్వేషించిన వారు ఆయన మీద తిరస్కారం చేసినారు. అయినా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు ఈరోజు మనం నేర్చుకుంటున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కాబట్టే పరలోకమును వదిలిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఇది ఈరోజు మనం నేర్చుకున్న మాట. ప్రేమించకపోతే పరలోకాన్ని వదిలిపెట్టి వస్తారా? మనం ఈ లోకంలో ఎవరైనా ప్రేమిస్తే మనకిష్టమైన వారి కోసం ఎంత దూరమైనా పోతాం. మనకిష్టం లేకపోతే వాళ్ళతో పాటు 10 అడుగులు కూడా వేయలేము. ఇంకా ఆయన ఎంత ప్రేమించినాడు ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుండి వచ్చినాడు ఆయన? నీలా నాలా ఒక ఊరు నుంచి రాలేదు. ఎక్కడి నుండి వచ్చినాడు? అందరు చెప్పాలి. ఎక్కడి నుండి? పరలోకం నుండి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? నిన్ను నన్ను ప్రేమించినాడు కాబట్టే దేవుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మనందరి మీద ఎనలేని ప్రేమ ఆయన మన మీద చూపినాడు. గగనము చీల్చుకొని నువ్వు రావయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. దాంట్లో ఉంటుంది ఒక మాట, ఉదయము తప్పక వచ్చు రీతిని. ఉదయము వస్తేనే రాదా? ఉదయము తప్పకుండా వస్తేనే రాదా? రాత్రి అయినాక ఏమొస్తుంది? గట్టిగా చెప్పాల. రాత్రి అయినాక ఏమొస్తుంది? మళ్ళా ఉదయం అయినాక, మళ్ళా రాత్రి అయినాక. ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును. ఉదయము వస్తుంది అనేది ఎంత సత్యమో, యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు అనేది అంత సత్యము. సత్యము ఎప్పుడూ సత్యమే. ఆయన వాగ్దానం చేసినాడు. ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చబడుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు ఉదయించి ఉన్నాడు. చీకటిలో ఉండే మనకు ఏమి ఇచ్చినాడు? వెలుగిచ్చి ఉన్నాడు. చూడండి, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. వర్షం వస్తే తడిపిపోతుందా, తడపకుండా పోతుందా? మంచి ఎండాకాలంలో వర్షం పడిందనుకో, ప్రాణం ఏమవుతుంది? తెప్పరిల్లిపోతుంది కదా. వర్షం పడినందుకు చాలా మేలు దేవా అంటాం. వర్షము పడు రీతిగా వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును.
తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వస్తున్నాడు. ఎందుకంటే పాపము ద్వారా నలిగిపోతున్న మనలను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు అంతా మనం ఎంత తిప్పినా కూడా చివరి మూలాంశం ఏమంటే దేవుడు లోకమును ఎంతో, దానికి అవధులు లేవు. ఆయన ప్రేమామయుడు కాబట్టే, ప్రేమించినాడు కాబట్టే, ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే ఈ రోజు వరకు మనం సంతోషంగా ఉన్నాం. వర్షము పడినట్టుగా వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. వర్షము పడి చల్లగా మనల్ని చేసినట్టుగా పాపములో రగిలిపోతున్న మనలను పాపము తీసివేసి మన హృదయాలకు ఏం చేసినాడు? నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని సమకూర్చుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన్నాడు. మరి ఇంత చేసిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? యెషయా 61వ అధ్యాయము ముందు నుంచి కాక వెనక నుంచి చదువుదాం. నలిగిన హృదయమును దృఢపరచుటకు ఆయన వచ్చి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనను నలగొట్టడానికి మనము అయినాం. మన క్రియలు ఆయనను ఏం చేసినాయి? నలగొట్టేసినాయి. ఆయన మనసును బాధపరిచేసినాయి. చెరలోనున్న వారికి విడుదల చేస్తే మనము ఆయనను చెరకు అప్పగించినాం. ఆయన చెరలో ఉన్న వారిని విడుదల చేస్తాడు, పాపములో ఉండే వారిని పాపము తీసివేసినాడు. మన క్రియల వలన మనం ఆయనను ఏం చేసినాము? చెరకు అప్పగించినాం. ఏ పాపము లేని ఆయనను పాపము చేసిన వారిగా ముద్ర వేసి చెరలోనికి ఆయనను పంపించి ఉన్నాం. ఒక దోషిగా మనందరం ఆయన నిలబెట్టి ఉన్నాం. బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుతే ఆయన మనం ఏం చేస్తున్నాం అంటే ఆయనను బంధించేసినాం. ఎక్కడ? సమాధిలో బంధించేసినాం మనం. కానీ దేవుని యొక్క సెలవు చేత సమాధి బద్దలే ఏమైంది? ఆయన సజీవుడుగా సమాధిని జయించినాడు. మనమందరం కూడా ఆయనను బంధించేశాం. ఆయన బంధాలు తెంపితే మనం ఆయనను బంధించేసినాం. ఇంకేం చేసినాం చూడండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మనం ఆయనకి దుఃఖాన్ని కలుగజేస్తున్నాం. మన దుఃఖాన్ని తీసివేయడానికి ఆయన వస్తే మన క్రియల చేత ఆయనకు మనం ఏం చేసినాము? దుఃఖమును కలగజేసినాం, బాధను కలగజేస్తున్నాం. ఆయన బాధ, ఆయన తపన ఏమంటే నేను ఇంతగా నా ప్రజలను ప్రేమిస్తూ ఉన్నప్పటికీ కూడా నా ప్రజలు మారడం లేదు అనేది ఆయన బాధ. ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవము పొందాలి అనేది ఆయన బాధ. కానీ ప్రతి వాడు నశించిపోవడానికే ముందుకు పోతున్నాడు, కానీ రక్షణ పొందడానికి రావడం లేదు. అది ఆయన వేదన. ఆయన పరలోకములో ఉన్న భూమి మీదకి వచ్చినా కూడా ఆయన తపన ఎందుకోసం అంటే నీ కోసము నా కోసము ఆయన తపన, నీ కోసము నా కోసము ఆయన వేదన. ప్రతి వారు కూడా రక్షించబడాలి అన్నదే ఆయన కోరిక. అందుకే అందరినీ, ఎవరెవరిని, ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఏ రంగు, ఏ రూపు లేకుండా అందరినీ దేవుడు ప్రేమించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. ఇంకా మనం ఏం చేసినాం చూడండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయటకు ఆయన వస్తే మనం ఏ వస్త్రాలు ఇచ్చినామంటే దుఃఖ వస్త్రాలు ఇచ్చినాం. ఆయన తొడుక్కున్న వస్త్రాలు తీసేసి ఇంకేమి ఇచ్చినాము? దుఃఖపు వస్త్రాలు ఇచ్చినాం. సంతోష వస్త్రాలు. ఈరోజు అందరూ యా వస్త్రాలు వేసుకున్నాం చెప్పండి? నూతన వస్త్రాలు, సంతోషమైన వర్తమానం. యేసుక్రీస్తు జననము ఎవరికి సంతోషం అంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి దినం. ఇది శుభోదయం.
ఆయన శుభోదయాన్ని, శుభదినాన్ని మనకి ఇచ్చినాడు. మనం ఏం చేసినామంటే దుఃఖాన్ని చేస్తున్నాం. దుఃఖమునకు ప్రతిగా చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండనిచ్చినాడు. మనమేమో పూదండలు ఆయన చేస్తే మనం బూడిద వేస్తున్నాం ఆయనకి. ఆయన మన బూడిదను తీసేసి పూదండలను ఇస్తే మనం ఏం చేస్తున్నాము? ఆయన పూదండలు దండలు వేస్తే మనం బూడిద ఇస్తున్నాం ఆయనకి. మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఆయన ఏమంటాడంటే, నాయనా నేనేరా మీ రక్షకుని, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని పరలోకమునకు చేర్చుటకు నేను వచ్చినాను, నాయనా నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తుంటే, మాకు కాదు రక్షణ, మాకు కాదు రక్షకుడు అని ఆయనకు మనం ఏం చూపిస్తున్నాం? పూదండలు కాకుండా బూడిదను ఆయనకి ఇస్తున్నాం. దుఃఖమునకు ప్రతిక ఆనంద తైలమును ఆయన ఇస్తే మనం ఏం చేస్తున్నాం? మనము ఆనందంగా ఉండి ఆయనకు దుఃఖం కలుగజేస్తున్నాం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇన్ని సంతోషకరమైన శుభవర్తమానములు ఇచ్చుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే, బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షత అగుచూ ఉండెను. వస్తున్నాడు, పోతూ ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచి? భూమిని ఆకాశమును కలగజేసినాడు. ఆయన కలగజేసిన తర్వాత తన పిల్లలను చూడడానికి ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. నా పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, నశించిపోతున్న వారిని ఆనాటి కాలము నుండి కూడా ప్రవక్తలను, నాయకులను పంపించి సువార్త ప్రకటించి తన వైపు మళ్లించుటకు ఆయన ప్రత్యక్షం అయితేనే ఉన్నాడు. ప్రత్యక్షం అవుతూ ఉన్న దేవుడు ఇంకా ఇది కాదు, నేనే భూలోకమునకు వెళ్ళాలని మానవుడిగా యతించి మన కోసము పరలోకము నుండి దిగి వచ్చినాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు దిగి రావడమే క్రిస్మస్. క్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి రావడమే ఏది? క్రిస్మస్. అదే పండగ. అన్ని పండగల కంటే ఇంకా ఏ పండగ ఆదివారంగా గొప్ప పండగ. ఎందుకంటే ఆయన సమాధిని, పునరుత్థానమును, ఆగమనమును జ్ఞాపకం చేసుకోవడమే ఒక పండగ. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమైతున్నాడు? ప్రత్యక్షమగుచుండెను. యెషయా 9:6 ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. రాజ్యభారాన్ని మీద వేసుకొని వచ్చినాడు. అందుకే పిలాతు రాజు, నువ్వు యూదులకు రాజువా అంటే ఏమన్నాడు ఆయన? నువ్వు అన్నట్టు నేను రాజునే. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఎవరు రాజ్యము? నీవు, నేనే ఆయన రాజ్యం. మనందరినీ కట్టుకున్నాడు ఆయన. ఎట్లా? రక్తం ఇచ్చి కొన్నాడు, కట్టినాడు. ఈ కట్టబడిన మనమే దేవుని సంఘము. క్రీస్తు రక్తం ద్వారా కట్టబడిన నువ్వు, 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 నేను అందరము ఎవరు? క్రీస్తు సంఘము. దేవుని సంఘమై ఉన్నాము. అందుకే ఆయన పేరు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. యెషయా 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచక క్రియ మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు, ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ఆనాడే రాయబడింది. ఇమ్మానుయేలు అని ఆయన వస్తాడు. ఆయన భూమి మీదకి వస్తాడు, రక్షించుటకు వస్తాడు, మీ మధ్యలోనికి వస్తాడు. ఒక అధికారి వస్తున్నాడంటే ముందుగా ఏమైతుంది? ప్రకటన వస్తుంది. వస్తుందా లేదా? ఒక సీఎం, ఒక మంత్రి వస్తే ముందు ఎవరు వస్తారు? డైరెక్ట్ ఆయనే వస్తాడా? బాడీగార్డ్ వస్తారు, సెక్యూరిటీ వస్తారు, చెప్తారు పలానా రోజు పలానా తారీఖు ఎంఆర్ఓ వస్తున్నాడు, కలెక్టర్ వస్తున్నాడు అని ప్రకటన చేస్తారు.
యేసు ప్రభుని గురించి చెప్పబడి తర్వాత ఆయన వచ్చినాడు. ఇప్పుడు చెప్పబడిన మాట కాదు, పాత నిబంధన కాలము నుండి ఆయన గురించి చెప్పబడుతూ ఉంది. చెప్పబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. యోహాను 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి నివాసం చేసినాడు. మన మధ్యలో ఆయన నివాసము చేయడమే ఒక క్రిస్మస్. మనకంటే గొప్ప వారితో మనం సహవాసం చేయాలనుకుంటాం, కానీ మనకంటే తక్కువ వాళ్ళతో ఉండాలంటే ఎవరికి ఇష్టం లే. కానీ ఆయనైతే మనతో సహవాసాన్ని కోరుకున్నాడు. మనం ఏమి అంత గొప్పలమా? అల్పులము. ఆయన చేత చేయబడిన వారం మనం, మట్టివారైన మనలను ప్రేమించినాడు ఆయన. మట్టివారనైన మనలను సువాసనగా మార్చినాడు. మట్టి వాసన తీసేసి ఏ వాసన ఇచ్చినాడు? సువాసన. అందుకే ఈరోజు మట్టి వాసన రాదు మనకి. ఏ వాసన? సువాసన. క్రీస్తు సువాసన. ఎందుకు క్రీస్తు సువాసన వచ్చిందంటే క్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగినాడు కాబట్టి మనము సువాసన. ఏ సువాసన? పరిమళ సువాసన, నిజమైన సువాసన. ఇంత గొప్ప రక్షణ మనకు ఉద్భవించి ఉంది. యోహాను సువార్త లూకా సువార్త 2:8 నుంచి చదివితే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఎప్పుడు పుడతాడని ఉంది చూడండి. యెషయా గ్రంథంలో 25వ అధ్యాయము 7వ వచనం. యెషయా 25:7వ వచనం చదువుకుందాం. యెషయా 25వ అధ్యాయము 7వ వచనం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరెన్నడూ ఉండకుండా మరణము ఆయనను మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు. మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొనినా ఎవరైనా మన దేవుడు, మనలను రక్షించడానికి వచ్చిన మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. మనకు ఉత్సాహము ఉల్లాసము నింపుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా అనే నామములో ఉన్నాడు. క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసుగా ఆయన జన్మించి ఉన్నాడు. ఆయన వస్తాడని కన్యక గర్భమందు జన్మించి ఉన్నాడు. భూలోకమును వదిలిపెట్టి పాపమును రక్షించుటకు ఆయన ఈ లోకమునకు దిగి వచ్చిన మహా గొప్ప దేవుడు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉంటున్నా నేను చూచితిని. ఎక్కడున్నాడు ఆయన? అత్యున్నత సింహాసనమందు ఎవరున్నారు? ప్రభు అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండును. ప్రతి వాడును 2 రెక్కలతో తన ముఖములను రెండింటితో తన కాళ్ళను కప్పుకొనును. రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో
గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎట్లా? గొప్ప శబ్దముతో ఏం చేస్తుండే వాళ్ళు? ఎక్కడ ఉన్నారంటే ప్రభువు అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చినాడు? భూమికి, భూలోకమునికి వచ్చినాడు. ఎందుకోసము తగ్గించుకున్నాడు ఆయన? నీ కోసము, నా కోసము తగ్గించుకున్నాడు. ఆయన ఈ భూమి మీదకి దిగి రావాలి. దేవుడే దిగి రావడము ఎందుకు అంటే ఆయన మనలను ప్రేమించినాడు కాబట్టి ఆయన ఈ భూలోకమునకు దిగి వచ్చి ఉన్నాడు. ఇది మనం నేర్చుకుంటున్న మాట. అత్యున్నతమైన సింహాసనమందు ఉండే ఆయన దరిద్రులైన మనలను ఏం చేసినాడు? ధనవంతులుగా మార్చినాడు. చివరికి ఆ మాట చదువుకుందాం. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన పేదవాడై ఉండి కదా. ఎవరైనా? భూమి నాది, ఆకాశము నాది. భూమి మీద, ఆకాశము మీద, భూమి క్రింద ఉండే సర్వ సంపదలన్నీ ఎవరు అన్నాడు? ఆయన నాది, నాది అన్నాడు. అంత ధనవంతుడైన ఆయన, ధనవంతులుగా ఉండే ఆయన దరిద్రులైన మన కోసం ఏమైనాడు? మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన ఏమైనాడు? దరిద్రతను ధరించుకున్నాడు. ఎంత దీనత్వం, ఎంత ప్రేమనల. అందుకే మరొకసారి మూలవాక్యము, దేవుడు లోకమును ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. దరిద్రత, మన దరిద్రత ఆయన మీద వేసుకున్నాడంటే ఎంత దయగలవాడు చూడండి. ఈ క్రిస్మస్ రోజు మనం నేర్చుకుంటున్న మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించినాడంటే నీ దరిద్రమంతా ఆయన మీద వేసుకున్నాడు. అందుకే మనం వెలుగుతున్నాం ఈరోజు, స్టార్లు అయినాం మనం. ఇంకా బాగా స్టార్ కావాలంటే ఏం చేయాలా? ఎవడు అనేకులను నా వైపు త్రిప్పుదురో వారు ఆకాశ మండలములోని జ్యోతుల వలె. క్రీస్తు మాట ఎవరైతే చెబుతారో, క్రీస్తు మాట ఎవరి నోటి నుండి వస్తుందో, నిజమైన సువార్త ఎవరి నోటి నుండి వస్తుందో వాళ్ళు ఎవరు? నిజమైన స్టార్, నిజమైన ప్రకాశమానమైన వెలుగు. కాబట్టి దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆ ప్రేమామయుడైన క్రీస్తుని మనము స్మరించుకుంటూ మన జీవితాలు ముందు కొనసాగుదాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.